ముందుగానే చెప్పాను. ఆ పిల్ల నుంచి నాకేం కావాలో చెప్పాను. అంటే మీ ఉద్దేశంలో ఆ పిల్ల కడుపులో ఈ వంశానికి వారసుడు ఉన్నాడనేగా? ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు? నాకే అబద్ధం చెప్పావా? ఎందుకురా అలా చేశావు నువ్వు? నీకు నేను చెప్పిన పని చేశానని అన్నావా లేదా? చెప్పావా లేదా? ఆ పిల్ల కడుపులో బిడ్డ లేదని నీకెలా తెలిసిందిరా? చెప్పరా, నీకెలా తెలిసింది? దాని కడుపులో బిడ్డ ఉన్నాడా లేడా? నీ వంశం నీ కుటుంబం ఏమైపోయినా నీకు పర్వాలేదా? ఎన్నిసార్లు చెప్పాను నీకు అది నాకు చాలా ముఖ్యమని. నేను బతకడం నీకు ఇష్టం లేదా? చంపేయాలనుకుంటున్నావా నన్ను? చంపేయదలుచుకున్నావా? ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే అదే జరగబోతోంది. ఈ రోజుతో పట్టుకోరా, ఇది తేలిపోవాలి. ఎవరికంత ధైర్యం ఉందో చూస్తాను. ఇవాళ నీ వంశం పేరు నిలబెడతావా లేదా? పేల్చరా తుపాకీ. నువ్వు మగాడికే పుట్టింటే పేల్చరా తుపాకీ. నీకిదే ఆఖరి అవకాశం. ఇప్పుడు ఎవరు చస్తారో నీకు బాగా తెలుసు. నువ్వు అసలు ఆ కుర్రదాన్ని తాకనే లేదా? అవునా కాదా? 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 కళ్ళతో మాట్లాడితే అర్థం కాదు, నా చెవులకు వినపడేలా చెప్పాలి. అందరి ముందు నోరు విప్పి చెప్పరా? మీరు నాకు ఏ పని అయితే చేయమని చెప్పారో ఆ పని నేను చేసేసాను. సాధారణంగా అందరూ తమ కొడుకు శ్రీరాముడిలా ఉండాలనుకుంటారు. తండ్రి అనేవాడు ఎలా ఉండాలో ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. కొడుకు మంచివాడైతే చాలు, తండ్రి ఎలాంటి వాడైనా పర్వాలేదు. మామయ్య గారు చెప్పినట్లు చేయొచ్చు కదా, లేకపోతే ఏదో ఒక రోజు ఆయన మా ఆయన్ని కాల్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి కొత్తగా ఎవరో ఒక అమ్మాయి వచ్చినా పాత కదే మళ్ళీ జరగకూడదు. కట్టుకో. ఇదెందుకు? వెళ్ళి దానికి కట్టు. చూడండి, నా గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమి పనులు చేయడానికి ఇక్కడికి రాలేదు. రాకపోయినా ఇప్పుడు అదే చేయాలి. మాట్లాడకుండా చెప్పిన పని చేయడమే నీ పని. వెళ్ళవే, వెళ్ళి దాని చేతులు పట్టుకో. అయ్యో, ఎందుకు నన్ను ఇలా అవస్థ పెడుతున్నారు? నేనేమి ఇక్కడ ఉండేది లేదు. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వదలమంటుంటే. ఇదిగో, అదయ్యాక దీనికి బట్టలు కట్టండి. దయచేసి నన్ను వదిలేయండి. అన్నట్టు దాని మెళ్ళో కనిపిస్తుందే, పెళ్ళైపోయినట్టు ఓ గుర్తు, దాన్ని తీసి పారేయండి. ఇది నా సౌభాగ్యానికి గుర్తు. దీన్ని నేను తీయను. నీ మెడలు వంచటానికి ఓ క్షణం పట్టదు. ఆ గుర్తు నీ మెళ్ళో ఎంతోసేపు ఉండదు. సరే పోన్లే, కనపడకుండా కప్పుకో. లేదంటే దాన్ని లాగి పారేయాల్సి వస్తుంది. ఇక చాలు, ముందు ఈ బట్టలు కట్టుకో.